హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. కూకట్పల్లి ఖైతలాపూర్ రోడ్ లో వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో జ్యోతి అనే మహిళ చనిపోయింది. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. పాదచారులపై నుంచి దూసుకెళ్లిన వాహనం ఆ తర్వాత పక్కనే ఉన్న చికెన్ షాప్ లోకి దూసుకెళ్లింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ దుర్ఘటన జరిగిందా అనే విషయం ఇంకా తెలియలేదు. రోడ్డుపై టిప్పర్ బీభత్సంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అడుగుదాం. రాధా, అసలు ప్రమాదం ఎలా జరిగింది, గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? రోజా, ఇవాళ తెల్లవారుజామున కుక్కట్పల్లి ఖైతలాపూర్ రోడ్ లో ఉన్న రెయిన్బో అపార్ట్మెంట్ వద్ద ప్రతిరోజు మహిళలు ఆ రోడ్ లో వాకింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న కొంతమంది అపార్ట్మెంట్ వాసులతో పాటు మరి కొంతమంది మార్నింగ్ వాకింగ్ చేస్తుండడం రోజు చేస్తుంటారు. ఈ రోజు ఉదయం కూడా మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వెనక నుండి వచ్చిన DCM వీళ్ళ వాకింగ్ చేస్తున్న వాళ్ళ పైకి ఒక్కసారిగా దూసుకుపోయింది. ఇందులో 7 అక్కడ వాకింగ్ చేస్తున్న సమయంలో 7 పైకి ఈ DCM దూసుకొని వెళ్ళడం జరిగింది. ఈ సంఘటనలో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరొక 5 తీవ్ర గాయాలు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళంతా చికిత్స పొందుతున్నారు. ఈ DCM దూసుకుపోవడానికి ప్రధాన కారణం మాత్రం బ్రేక్ ఫెయిల్ అయింది అనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అతను వెహికల్ కంట్రోల్ చేసే లోపే మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వాళ్ళ పైకి దూసుకెళ్ళింది. ఈ క్రమంలోనే ఆ మహిళ చనిపోయిందని చెప్తున్నారు. అయితే వాకర్ల పైకే కాదు, అక్కడ ఉన్న మరొక స్టాఫ్ లోకి కూడా దూసుకెళ్ళింది. అంటే దీన్ని బట్టి చూస్తే అతను కంట్రోల్ చేయలేకపోయాడు, డ్రైవర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వహించాడని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మార్నింగ్ వాకర్స్ పైకి కాకుండా పక్కనే ఉన్న గోడకు ఢీ కొట్టినా కూడా కేవలం వెహికల్ కి మాత్రమే డ్యామేజ్ అయ్యేది. మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని జరిగి ఉండేది. కానీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఒక్కసారిగా వాళ్ళ పైకి దూసుకెళ్లడం తోటి ఇంత భారీ సంఘటన జరిగింది. ప్రస్తుతం డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగిలిన 5 మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 5లో 4 తీవ్ర గాయాలయ్యాయి, 1 మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. రోజా. రైట్ రాధా.